నాకు ఆయనకు ఒక పాట నచ్చింది అయ్యా. ఆయన పాట ఏం పాట? అప్పుడు ఆయన పాడిన పాటలు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని పాట పాడినాడు కదా. అది ఏం పాట, అది ఎట్లా పాడి? ఇప్పుడు దీంతో పాడచ్చు అట్లా? పాడలేదు, పాడలేం కదా. ట్రై చేయండి. రాదు రాదు రాదా? రాదు మనకు. కానీ ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని పాట పాడినప్పుడు ఆయన హై అన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ పాట పాడినప్పుడు అయితే 4-5 రోజులు నిద్రపోలే నేను. అంత మంచిగా అనిపించింది. గద్దరన్న చాలా చక్కటి. మామూలుగా పాడండి, అది వాయించకుండా. ఆ పాట వచ్చా మీకు? రాదు రాదు. అదే కొంచెం లిరిక్ వచ్చి అంతే. కానీ ఇలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు. మీకంటే మీకు జానపదాలు ఇలా కాకుండా మామూలుగా పాడడం రాదా? జానపదాలు ఇలా కన్నీరులో కాకుండా, కిన్నెరతో కాకుండా మామూలుగా పాడ నోరే తెరవరాదు అట్లా. ఇది దరువు వేస్తేనే పాడొస్తుంది నాకు, లేకపోతే పాడదు. అది దరువు, ఇది పాట పాడాలి, అది పాడితేనే పాడొస్తుంది, లేక పాడరాదు. ఓకే, ఇంకొక జానపదం పాడండి మా కోసం. సుక్కల్ల సూర్యుడవు లెక్కాలకు మనగాడవు యా తల్లి అన్నదిగా ఎండా వెంట బాకీరా. తల్లి కళ్ళు మొక్కిండు కన తల్లి చెన్నమ్మ మగన కందాను జిల్లా పాలామూరు రాళ్ళ ఎండా వెట్ల. అబ్బా సుక్కలకు సూర్యుడు లెక్కలకు ద్రవయ్య ఎంత దశమంతుడు 20 రూపాయల పల్లె సిరిసినగల తప్లాపురం పేరెల్లిల చార మావల వడ పోయిండే సిరిసినగల మామూలా. 20 రూపాయల పెళ్లి అజ్రాపురం పడ్డెళ్ళు కుందార పుల్లంట ఫోటోస్తే మొక్కిండు నా తల్లి చెన్నమ్మ ఈ మామూల మళ్ళీ సిరిసినగల గుట్ట మీద కోడెర 5 తల్లుడు ఎండా వెడ వాగిరి. కోనెరబై పట్టించి తడి బట్ట తాళం గోపురండిని చుట్టించి గండ దీపం మోసి గల్లెల రూపాయేసి అజ్జాల నీటికి 133 ధర్మ పుస్తలు గడతా పేద పేదల్ల ధర్మ పెళ్లి చేస్తా 133. నూట 133 ధర్మ పెళ్లి చేసి కందిడిల వీటికి ఆ సిరిసినగళ్ళ గుట్ట అక్కడ మావిల్లా నేనొక్కటి చింత చెట్ల కాడ డావట్ చేసేటప్పుడు 30 ఆటలకు వస్తా ముక్కిడి పోసమ్మకు 3 పుట్ల బియ్యం సత్రం పెడతంటాడు ఎత్తిశవంతుడు పాకీరా. అబద్ధము లేనోడు నిజమైన తండ్రి తల్లి కళ్ళు మొక్కుతాడు అన్న మడ తప్పాడు పేద వాళ్ళకు ధర్మం చేస్తాడంట వేలు చేతికొచ్చిన. కందానునికి దట్టని కాకారంగా పులియాల నడిగడ్డ దౌతపురం తాళ్ళ పెళ్లి మలకాపురం అన్నడిగడ్డ దెమ్మ నా మావుల పడ్డ నీకొత్తే ఎట్టయ్యా పటేలు పోటెత్తే మొక్కిండు నా తల్లి చెన్నమ్మ ఈ మావుల మళ్ళీ కోట్ల ఖరీదు వచ్చిన సరే అబద్ధమాడాను రవితిపెడ వాగొట్టిన రామగిరి గుట్ట నా దేవుడు కూడా ఉన్నాడు కోనెర 5 ఇస్తా జాతర నేను సాగిస్తా. ఈ మావుల మళ్ళీ పాలి ఎత్తమ్మ పేద వల్లకు పందుము పప్పుతుంది అమ్మ పేద వల్లకు బాపనుని మావిల్లు రామగిరి కాడ జాతర నేను సాగిస్తా తల్లి చెన్నమ్మ. ఎంత దిశమంతుడు అబద్ధము లేనోడు కందానులి కట్టెనక తాడూరి బాటాల తిట్టెకుంట వెనక గగ్గలపల్లి ఊరెనక గాడిదల వాటుంది ఎండా వెడ పాకీరా. ఎంత దశమంతుడు ఈత చెట్టు కింద నిద్రొచ్చి పండుకుంటూ ఎంత దశమంతుడు చేసిన ధర్మము శాన దడిపోయిందని శంకరుడే ప్రదేశం 12 సిరుసుల నాగేంద్రుడు వచ్చిండు ఎండగొట్టకుండా మోకానికి దాపయ్య పడిగే పట్టిండంట.
పాలమూరు జిల్లాల పేరెళ్ళిన మామూలు ఆ పాలమూరు మలిపిండు కురుమూర్తి మలిపిండు ఎండ విడపాకి రాయి ఇపునగల సితకుంటా ఇది వేణు కూడా అబ్బా కొల్లాపురం తాలూకా మామల కూడా మళ్ళింది కందన్నులి కట్ట మీద గోలాల పెట్టిండు పేద పెద వాళ్ళకు అమ్మలి గది పోసిండు కందనులి బార్సావులకు 30 ఆటలు పోసి 3 పూట బియ్యమండి బార్సావుల జరగాకడ అన్నం పెట్టిండు పేద పెద వాళ్ళకు తల్లి కళ్ళు ముక్కుతడి బయటికి వెళ్ళేటప్పుడు అబద్ధము లేదయ్యా సాల ధర్మాత్ముడు ఆ ఎండ వెట్ల గుట్ట మీద బండ మీద పకీరా భూమి నా గట్టట్టే చిన్న మిద్దెగా గచ్చుతోని గట్టిండు ఎండ వెట్ల పాకీరా కప్పు వేయకుండా కట్టె కప్పు కట్టిండే కట్టేడ తెచ్చిండే అచ్చెంపెడ తాలూకా ఇయ్యేలా గూడంగా కొన్నాగల బలమూరు బిల్ల కంటి దగ్గర రుసురుచెల్ల కంటి మల్లమది దూలాలు కట్టె కూడా తెచ్చిండు బంగులకు కూడా కట్టిండు ఎండ వెళ్ళ పాకీర ఎంత దిశమంతుడు ఎండ వెళ్ళ పాకీర ధర్మశెట్టిలేసి ఇంట్లోకి పోయేటప్పుడు పేద పెద వాళ్ళకు 30 ఆటలు కోసి 3 పూట్ల బియ్యం సత్రం కూడా పెట్టిండి ఎంత దిశమంతుడు నిజంగా మొగలయ్య గారు ఇలాంటి పాటలన్నీ కూడా మీరు సేకరించి ఎంత అద్భుతంగా పాడుతున్నారు మీలాగా ఇంకెవరు పాడలేదు అయిపోయింది ఇక ఇంత మైండ్ ఉండదు చదువుకున్న వాళ్ళకు రాదు అది నేను చదవలే బుక్ రాయాలి మా నాయన పాడిన పాట పట్టుకొని పాడిన ఇంకా చాలా పుట్టాడు ఉండే నా కడపలో లచ్చలు పుట్టాడు ఉండే పాట పాడుతుంటే ఇక పోతూనే ఉంటాయి గుంటుకు వదిలేటగా